నమస్తే అండి. క్రూర కర్మలు నేరక చేసినప్పుడు నేరములెంచక నాకు కలిగినటువంటి దారిద్ర్యమును పరిహారము చేయుట కొరకు ఆకాశవాహనుడై దిగి వచ్చిన దైవశిఖామణి ఎవడని మీరు ప్రకటిస్తున్నారు? పండిత పీఠాధిపతులారా, జ్ఞానులారా, యోగులారా, ఇక్కడ క్రూర కర్మములు నేరక నేను చేసినాను అనేటువంటి జ్ఞానము నాకు జనించిన క్షణమున నా పాపములు పడగవిప్పి నన్ను చుట్టుముట్టినప్పుడు పాపపు నియమము కలిగినటువంటి నా ప్రాణము నీరైపోవడమే నాకు కలిగినటువంటి ఈ దారిద్ర్యము అయి ఉండగా, ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి మరణాంధకార క్షణములో నా పాపమునకు ప్రాయశ్చిత్తముగా దేవుని కృప క్రీస్తుగా వ్యక్తమై మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానుడై పాపపు నియమమును జయించినటువంటి తన అట్టి ప్రాణమును ఒంటరైనటువంటి నా మనస్సుకు అనుగ్రహించుటకు దేవుని కుమారుడైనటువంటి దేవుని ఆలోచన అయినటువంటి తాను ధనవంతుడై ఉండి కూడా నా నిమిత్తము దరిద్రుడాయను అని మానవుడికి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేసేటువంటి కర్త తానే అయి ఉన్నాడు అని క్రీస్తు లేఖనముల ప్రకారమే మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను అని అనుభవపూర్వకముగా క్రీస్తును కన్నవారమై నాకియ్యబడినటువంటి ఈ ఉపదేశమును సువార్తగా ప్రకటిస్తుండగా, అయ్యా పండిత పీఠాధిపతులారా, జ్ఞానులారా, యోగులారా, మీ పాపమును లేదా చీకటిని లేదా మృత్యువును తెలియచేసేటువంటి జ్ఞానము మీకు జనించిందా? అయితే యుక్త కాలమున మీలో మొలిచినటువంటి ఈ జ్ఞానము దర్శించేటువంటి నిత్య జీవమును మీకు అనుగ్రహింపబడే దేవుని కృపను ఏమిటని మీరు ప్రకటిస్తున్నారు? సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైనటువంటి మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.